దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచేందుకు రెడీ అయింది. ఈ నెలలో కంపెనీ కార్ల ధరలను 4% వరకు పెంచింది. మరోసారి కూడా మారుతి వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు దీనికి కారణమని మారుతి సుజుకి కంపెనీ చెప్తోంది. మారుతి కార్ల ధరలు ఏ మేరకు పెరిగాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మీడియా నివేదికల ప్రకారం మారుతి సుజుకి కార్ల ధరలు వచ్చే నెల నుంచి 5,000 నుంచి 32,500 వరకు పెరగనున్నాయి. ఎక్స్ప్రెసో ధర కనీసం 5,000 పెరుగుతుంది. వ్యాగనార్ ధర 15,000 పెరుగుతుంది. ఇదే కాకుండా స్విఫ్ట్ ధర 5,000 పెంచారు. ఇది మాత్రమే కాదు, బ్రెజా, గ్రాండ్ విటారా ధరలు కూడా 25,000 వరకు పెరిగాయి. మారుతి ఎంట్రీ లెవెల్ చిన్న కారు ఆల్టో K10 ధర 19,500, బలినో ధర 9,000 పెరిగింది. అదే సమయంలో కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాక్స్ ధర 5,000 పెంచారు. కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ధర 10,000 వరకు పెరిగింది. మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ విటారా కారు ఆటో ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టింది. దీనికి 2 బ్యాటరీ ప్యాక్లు ఉన్నాయి. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. దీనిలో లెవెల్ 2 ADAS కూడా ఉంది. ఈ ఫీచర్తో వస్తున్న తొలి మారుతి కారు ఇదే. ఇది త్వరలో భారత్లో విడుదల కానుంది. ఈ విటారా ధర 17 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది హుండై క్రెటా ఎలక్ట్రిక్తో నేరుగా పోటీ పడనుంది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హుండై మోటార్ ఇండియా, టాటా మోటార్స్, ఇతర కార్ల కంపెనీలు కూడా వచ్చే నెలలో తమ కార్ల ధరలను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల కారణంగా వాహనాల ధరలను పెంచే నిర్ణయం తీసుకోవచ్చు.